నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు నర్సారెడ్డి సార్. ఏ ఊరు? ఏరియా తాళారాంపూర్, ఏరేట్ల మండల్ తాళారాంపూర్ విలేజ్ సార్. గ్రామం తాళారాంపూర్. తాళ్ళరాంపూర్. గోదావరి తడపాకల్ దగ్గర, గోదావరి తడపాకల్ విలేజ్. మీ వయసు ఎంత? 45. ఏ పని చేస్తుంటారు? వ్యవసాయం. అంటే మీరు మాంసాహారం తినరు, మద్యపానం ఏం లేదు. ఎందుకని మానేశారు? అయితే అనుకోకుండా ఒకసారి ఆ జంతువును అంటే మేకను బలిష్టప్పుడు అది పడుతున్న బలిచ్చే ముందు అది ఎంత కొట్టుకోవడం చేయడం చూసిన తర్వాత సహజంగానే మనసు విరిగిపోయింది. అంతే. అంటే అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు దాదాపు అప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి. మరి మీ ఇంట్లో ఏమనలేదా మానేస్తే? ఏం అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు ఆ దృశ్యం అంటే మేకను దేవి ముందు చంపారు కదా, ఆ దృశ్యం ఎక్కడ జరిగింది? మీ వాళ్ళు చేసిందా, వేరే వాళ్ళు చేస్తుంటే మీరు చూసారా? వేరే వాళ్ళు చేస్తుంటే బంధువులు చూసి మీ మనసు బాగా గాయపడింది. మానేసిన తర్వాత మీకు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? తల్లిదండ్రి ఒప్పుకున్నారు? వాళ్ళు తినేవాళ్ళ? వాళ్ళు తినేవాళ్ళు, కానీ నీ తెరువేం రాలేదు. మరి మీరు వివాహం అయింది కదా, మీ భార్య? వాళ్ళు కూడా తినడం లేదు. ఎందుకని? వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. కొడుకు కూతురు పిల్లలు కూడా తినరు. అంటే ఇంట్లో వంట చేయరు అసలు, మాంసం లేదు ఇక. అంటే మీ వల్ల ఇదంతా ప్రభావితం అయ్యారు. అమ్మ నాన్న ప్రభావితం కాలే? అమ్మ నాన్న వాళ్ళు తింటున్నారు. వాళ్ళు వేరే ఉంటారేమో. వేరే ఉంటారు. మరి మీరు చిన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ వరకు. మరి ఇంటర్ వరకు మీరు అంటే ఇంటర్ చదివాక ఇది మానేశారా, చదవకముందే మానేశారా? ఇంటర్ తర్వాత. ఇంటర్ చదివాక ఇది మానేశారు. మరి ఈ మద్యపానం ఎలా మానేశారు? అసలు అలవాటే లేదా? మద్యపానము అలవాటు లేదు. ఎందుకంటే ఒకసారి మొదటగా చిన్న వయసులోనే చూసిన రుచి చూసేసరికి అది అంతా చేదుగా, అంతా విగట్టుగా అనిపించడం, ఇబ్బంది కలిగింది మొదటిసారి. అప్పటి నుంచి అసలు నాకు దానిపైన కూడా విరక్తి, అసలు ఏమీ లేదు దానిపైన కూడా. మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరేమీ బలవంతం ఎప్పుడు చేయలేదు? అదేం లేదు. వారు మారుతున్నారు తప్ప, ఇంకా మా మార్గంలోకి వస్తున్నారు తప్ప. ఇప్పుడు మీ బంధుమిత్రులు అంతా కూడా మాంసాహారం తింటారు కదా, తాగడం అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తగ్గుతున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా మార్గంలోకి వస్తున్నారు. మీ పిల్లలు మరి వాళ్ళు కూడా మానేశారు అంటే బయట తింటారా? బయట అంటే మీరు మానేయాలని బలవంతంగా ఏమైనా చెప్పారా? వారికి స్వతः సిద్ధంగా పుట్టిన బుద్ధి. ఇప్పుడు మీరున్న గ్రామంలో అన్ని అంటే కాపులు ఉన్నారు, ఇంకే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎందుకు అంటే మీరు ఈనాడు గ్రామాల లోపల మాంసాహారం, మద్యపానం విపరీతంగా ఎందుకు పెరుగుతున్నది? అది ఎట్లా అయిపోయిందంటే స్వామి, ఒక వ్యసనంలో తయారైంది. కొందరు అయితే చిన్నపిల్లలే, దాదాపు 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే లివర్ డ్యామేజ్ అయ్యడము, లోపల అసలు లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రిటికల్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరినైతే మన అటు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇటు హైదరాబాద్కు పంపిస్తున్నారు. దీన్ని ఆల్కహాల్ మానేయడానికి నెలకు 25,000 కట్టి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పంపిస్తున్నారు. అంత క్రిటికల్ స్థాయిలో ఉన్నారు. మరి తల్లిదండ్రులు వాళ్ళు ఆ స్థితికి రాకముందే ఎందుకు జాగ్రత్త పడి వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పడం లేదు? అది అలా నేర్పాలి కదా. అవునవును. తల్లిదండ్రులు నేర్పట్లేదు, స్కూల్లో అధ్యాపకులు చెప్తున్నారా? అధ్యాపకులు అంటే వాళ్ళు చదువు చెప్తారు కానీ నీతి నియమాలు చెప్పారు. నీతి నియమాలు అనేది కొన్ని విచ్చలవిడిగా ఇలా తాగడానికి డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు వాళ్ళకు బాధ్యత ఇస్తున్నారు కదా స్వామి. ఏం బాధ్యత? ఇప్పుడు వాళ్ళేమో తల్లిదండ్రుల ఇప్పుడు దాదాపుగా అంటే డిగ్రీ తర్వాత మామూలుగా వ్యవసాయ కుటుంబాల్లో బాధ్యత వీళ్ళ కొడుకులకు ఇస్తున్నారు. ఇచ్చి ఇది పొలం పని, తోట పని అట్లా ఇస్తున్నారు. కాబట్టి అట్లా అవి జరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ పిల్లల్లో కూడా అంత వ్యసనాలు, గంజాయి వ్యసనము. అంటే ఇవి తల్లిదండ్రులకు ఈ వార్త తెలుసా? ఈ 9వ తరగతి 10వ తరగతి పిల్లలు, మా పిల్లలు ఇలాంటి అలవాట్లు చేసుకుంటున్నారని తెలిసి ఊరుకుంటున్నారా, తెలియక వాళ్ళు ఊరుకుంటున్నారా? కొందరు ఇట్లా చెప్పి ఇస్తున్నారు, ఇట్లా మీ పిల్లలు ఇట్లా అవుతారు అంటే పిల్లల్ని మా పిల్లలు అట్లా కాదని సమర్థించుకుంటున్నారు తప్ప
ఆ పిల్లల్లో మార్పు అట్లా చేయాలనేది వీళ్ళ లోపల కలగటం లేదు. కలగకపోవడానికి కారణము కేవలం వీళ్ళు రైతులుగా ఉండడము, పెద్ద విద్యా సంస్కారాలు లేకపోవడం. రైతులనే కాదు స్వామి, వేరే వేరే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా అంత పిల్లలు పదతరగతి పల్లెటూరు వాతావరణం ఎట్లుందంటే అంతా ఒక సర్కిల్ ఏర్పడుతున్నారు. ఒక గుంపు సంవత్సరాల్లో ఏర్పడి అలా సహవాసంతో అట్లా జరిగిపోతున్నది. గంజాయి అంటే ఇప్పుడు గంజాయి కూడా మీ ఊళ్ళో దొరుకుతుందా? ఇంతకుముందు దొరికేది గంజాయి, గుట్కలు తినడము, సిగరెట్లు పట్టడం. గుట్కాలు అనేది పాత అలవాటు, గంజాయి కొత్త. ఇప్పుడు గంజాయి, నల్ల మందు, ఇంకేమేమో ఉన్నాయి కదా మత్తు పదార్థాలు. అయితే మీకు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా మీ బంధుమిత్రుల్లో? ఇదే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా చెప్పారా మంచి మాటలు? తెలిసిన వాళ్ళకు చెప్పినా ఇది కరెక్ట్ కాదని చెప్పడం. చెప్తే వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? అది లైట్గా ఏదో నవ్వి ఊరుకోవడం, ఎక్కించారు ఇట్లా చెప్తారనే విధంగా ఉంటుంది. మా సర్కిల్ ఎట్లా, మాకు సర్కిల్ కావాలంటే తినాలా తాగాల్సిందే. మా సర్కిల్ ఏర్పడుతుంది, అంటే సర్కిల్ ఉంటుంది, తినంత వాళ్ళకు ఉన్నది, ఎవరి దగ్గరికి రారా అనేది వాళ్ళ లోపల బలంగా నాటుకపోయి ఉన్నది. అంటే ఇప్పుడు అదొకటి స్టేటస్ అన్నట్లు, తినడం తాగడం. ఇప్పుడు మహిళలు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? మహిళల్లో తాగడం కానీ కనిపి, పల్లెటూళ్ళలో ఆ వ్యసనాలు కనిపి, కళ్ళు తాగడం లేదు. కింది స్థాయి మహిళలు కనిపించాం. ఇక్కడ ఎవరో అన్నా ఉండొచ్చు కానీ ఎక్కువ పల్లెటూరులో అది, ఎందుకంటే పల్లెటూరు కదా స్వామి, ఏ చిన్న విషయం జరిగినా స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఉంటారు జాగ్రత్తగానే ఉంటారు. ఆడవాళ్ళు కొంతవరకు పర్వాలేదు, పర్వాలేదు. మగవాళ్ళే మొత్తం చాలా మట్టుకు అట్లా జరిగిపోతుంది.